బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ వార్తా కథనాలతో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అవినీతి బట్టబయలైంది. చైర్మన్ హోదాలో ఉంటూ ఆయన తన కుటుంబ సభ్యులకు చెందిన శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. దీంతో కూటమి సర్కార్లో రాజగోపాల్ రెడ్డి కుచ్చు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈయనపై వేటు పడే అవకాశాలున్నాయి. బద్వేల్ మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతిని ఐ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. దీంతో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అవినీతిపై కూటమి సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అవినీతి వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అనధికారికంగా విచారణ చేస్తున్నారు. ఆయన కన్ను పడితే కాంట్రాక్ట్ దక్కాల్సిందే. ఆయనే బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి. రాజకీయాల్లో అరంగేట్రంతోనే పదవి దక్కడంతో ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కుప్పం నుంచి మంగళగిరి వరకు పలు కాంట్రాక్ట్ పనులు చేపట్టింది. వైసీపీ హయాంలో బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పేటరేగిపోయారు. మున్సిపల్ చట్టానికి తూట్లు పడుస్తూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్టు పనులను తన కుటుంబ సంస్థ శ్రీ విష్ణు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కట్టబెట్టారు. ఆ కంపెనీలో రాజగోపాల్ రెడ్డి భార్య మమత, ఆయన అన్న దశరథరామిరెడ్డి డైరెక్టర్లు. రాజగోపాల్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పార్ట్నర్గా కొనసాగుతున్నారు.